నమస్తే, మీరు చూస్తున్నారు శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం iFFALCONలో ఉన్న కొన్ని ఆప్షన్స్ అయితే మనం ఈరోజు చూసుకుందాం. డిస్ప్లే సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో అండ్ ఆడియో సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో. సో ఆడియో సెట్టింగ్స్ అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది ఆండ్రాయిడ్ ఏ వర్షన్ మీద నడుస్తుందో కూడా అవి కూడా చూపిస్తాను అన్నమాట. సో మీకు వీడియో అన్బాక్సింగ్ వీడియో మీరు చూడనట్టయితే నేనైతే కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. మీరు అక్కడి నుంచి అయితే వీడియో చూడకపోతే ఆ కార్డ్స్ నుంచి కానీ అండ్ లాస్ట్కి వచ్చే thumbnails నుంచి కానీ వీడియోని అయితే క్లిక్ చేసి అయితే చూడగలరు. సో మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి మీ యొక్క సందేహాన్ని అయితే తెలపగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే iFFALCON 45 inches 4K UHD టీవీలో అయితే ఈరోజు మనం అయితే కొన్ని ఆప్షన్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ పిక్చర్ సెట్టింగ్స్, తర్వాత ఆడియో సెట్టింగ్స్కి అయితే వెళ్దాము. సో ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఏదైతే మనకు నార్మల్ రిమోట్ బటన్ ఇచ్చారో అక్కడి నుంచి అయితే నేనైతే మాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. రిమోట్ అన్నమాట. సో ఇది ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ అయితే సెట్టింగ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మనకైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, నేను పిక్చర్ ప్రిసెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టాండర్డ్ మోడ్ అనేది ఉంది. అండ్ సో స్టాండర్డ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అండ్ మూవీ మోడ్ అండ్ గేమ్ మోడ్ అండ్ పీసీ మోడ్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడ ఆల్రెడీ వీళ్ళు కొన్ని మనకైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసి పెట్టారు పిక్చర్. సో ఇక్కడ గేమ్ సెట్టింగ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ మూవీ అండ్ స్టాండర్డ్ మోడ్ అండ్ డైనమిక్ మోడ్ ఉంది ఫ్రెండ్స్. డైనమిక్ మోడ్ చాలా బ్రైట్గా అయితే కనబడుతుంది. అండ్ స్టాండర్డ్ మోడ్ అంటే చాలా కొంచెం డల్నెస్ అయితే వచ్చేసింది. అండ్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఇదైతే మనం టీవీ చూసుకోవడానికి అయితే సపరేట్గా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ స్పోర్ట్స్ మోడ్లో. అండ్ ఎందుకంటే ఇదైతే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ కలర్స్ కొంచెం ఎల్లోయిష్గా అయితే కనబడుతున్నాయి చూడండి. అండ్ మూవీ మోడ్ ఫ్రెండ్స్, అండ్ ఇది ఫుల్గా డల్గా అయితే వచ్చేసింది, డల్గా కనబడుతుంది. అండ్ ఇది గేమ్ మోడ్, మనం గేమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఆప్షన్కి వెళ్తే సౌండ్ ప్రీసెట్స్ అన్నమాట. ఈ సౌండ్ ప్రీసెట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు సౌండ్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి డైనమిక్ అండ్ స్టాండర్డ్ అండ్ మూవీ, మ్యూజిక్, వాయిస్, గేమ్, స్టేడియం, పర్సనల్. సో ఇవి అయితే మనకైతే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే మీకు ఒకసారి అయితే మీకు స్టాండర్డ్ మోడ్లో ఇప్పుడు డైనమిక్ ఉంది కదా, డైనమిక్ మోడ్లో మీకైతే వాయిస్ అయితే మీకైతే వినిపిస్తాను. ఒకసారి అయితే వినండి. ఎంత బాధ అయినా సరే మాట మనసులో నుంచి బయటికి రాదు, కన్నీళ్ళు కళ్ళ నుండి. సో ఫ్రెండ్స్, ఇది డైనమిక్ మోడ్లో అయితే ఇలా ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ స్టాండర్డ్ మోడ్ కూడా మనకైతే చేంజ్ చేసుకోవడానికి అయితే ఏం లేదు ఫ్రెండ్స్, కాకపోతే ఒకటైతే చేంజ్ చేసుకోవచ్చు. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని అయితే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ స్పోర్ట్స్ మోడ్ అనేప్పుడు మన టీవీ మనకు ఆల్రెడీ కొన్ని స్పోర్ట్స్ ఛానల్ ఉన్నాయి కదా, ఆ ఛానల్ యూజ్ చేసినప్పుడు అయితే స్పోర్ట్స్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా పిక్చర్ క్వాలిటీ అనేది కనబడుతుంది. అండ్ టీ-లింక్ అంటే వీళ్ళు మనకు సపరేట్గా ఒక యాప్ అయితే ఇచ్చారు టీ-లింక్లో. అండ్ ఇది ఆటో పవర్ ఆఫ్ ఆన్ బటన్ అంటే మనకు హెచ్డి, నేనైతే ఇక్కడ మనం HDR3 అయితే దీనైతే యూజ్ చేస్తున్నాను హోమ్ థియేటర్. సో అందుకే ఇదైతే మనకైతే యాడ్ అయితే ఉంది. అండ్ మనకి ఏమైనా గూగుల్ మినీ సౌండ్ ఉంది కదా అండ్ అలెక్సా అలాంటిది అయితే మనకైతే ఇక్కడ టీ-లింక్ ద్వారా మనం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి మనం అంటే ఎన్విరాన్మెంట్ అంటే మనం మన హోమ్లో వాడుతున్నామా అండ్ ఇక్కడ షాప్లో వాడుతున్నామా, షాప్ విత్ డెమో అని ఉంది. సో మనం ఇక్కడ హోమ్లో వాడుతున్నాం కాబట్టి హోమ్ అనే పెట్టుకున్నాము. అండ్ సింపుల్. అండ్ ఆటో షాప్ మోడ్ అయితే నేను ఆఫ్ చేశాను. మన షాప్లో పెట్టుకున్నప్పుడు ఆటో షాప్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది అయితే మనకైతే సేమ్ మనకు మొబైల్లో ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, నేను పిక్చర్ ఇన్ పిక్చర్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో పిక్చర్ ఇన్ పిక్చర్ చేస్తే మీకైతే ఏదైతే టీవీ డౌన్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ అయితే మనకి రైట్ సైడ్ అయితే మనకైతే టీవీలో ఒక చిన్న స్క్రీన్లో అయితే కనబడుతుంది. తర్వాత మనం అయితే ఇంకేమన్నా ఇక్కడ టీవీలో ఏమన్నా యాప్స్ ఓపెన్ చేసుకోవాలన్నా, యాప్ మీద పని చేసుకుంటూ వర్క్ చేసుకోవాలన్నా అండ్ గేమ్స్ ఆడుతూ టీవీ చూడాలన్నా కూడా మనకైతే పిక్చర్ మోడ్ అయితే మనకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ స్టాప్ అండ్ ఓపెన్ బటన్ ఉంది కదా, జస్ట్ మనకు స్టాప్ కొట్టేసి ఆ పిక్చర్ మోడ్ అనేది ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఓపెన్ ఉంటే ఓపెన్ కొట్టేసి ఇక్కడ మనకైతే ఫుల్ స్క్రీన్ అనే బటన్ అయితే ఉంటుంది. ఆ ఫుల్ స్క్రీన్ మిడిల్ బటన్ అయితే క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్గా వచ్చేస్తుంది ఫ్రెండ్. సేమ్ అదేవిధంగా మనం ఇంకా సెట్టింగ్స్, ఇది మనం పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం స్టాండర్డ్ మోడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ మోడ్లో పెట్టుకొని అండ్ మనం బ్యాక్ లైట్ కానీ
అండ్ ఇంకా స్ట్రెయిన్ మోడ్స్ కానీ ఇలాంటివి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. దీని గురించి మైక్రోడింగ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా చేసుకోవచ్చు. అండ్ మోషన్ క్లారిటీ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళితే ఇంకా కాంట్రాస్ట్ కానీ ఇవి కానీ మీకు తగ్గట్టుగా మీరైతే మార్చుకోవచ్చు. మీరు ఎలాంటి అంటే కాంట్రాస్ట్ ఎక్కడ ఎంత ఉండాలి ఏంటి అనేది మీరైతే పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, షార్ప్నెస్ చేసుకోవచ్చు, కలర్స్ టెంపరేచర్ చూసుకోవచ్చు, డైనమిక్ కాంట్రాస్ట్ చూసుకోవచ్చు. అండ్ ఇలాంటివి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మీ తగ్గట్టు అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో అయితే ఉన్నాయి. అండ్ పిక్చర్స్లో అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ పిక్చర్ రీసెట్ కొట్టేస్తే మీకు తెలుసు ఆల్రెడీ మనకైతే ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే వచ్చేస్తాయి. సో అండ్ ఇది పిక్చర్స్ మోడ్స్ గురించి. అండ్ సౌండ్స్ మోడ్స్కి వచ్చేసరికి ఇక్కడ మన సౌండ్ ప్రీసెట్స్ అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో నేనైతే డైనమిక్ అయితే పెట్టాను, ఇది పిక్చర్ ప్రీసెట్స్. అండ్ ఇప్పుడు దీంట్లో డైనమిక్, స్టాండర్డ్, మూవీ, మ్యూజిక్, వాయిస్, గేమ్, స్టేడియం, పర్సనల్ అయితే ఉన్నాయి. ఇది మీ ఇంట్రెస్ట్ని బట్టి అయితే మీరు ఇదైతే చేంజ్ చేసుకుంటూ మీరు మీ టీవీలో వచ్చే సౌండ్స్ని మీరైతే ఆస్వాదించవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ సౌండ్ ప్రీసెట్స్కి వెళ్తే మాత్రం మీరు పిక్చర్ రీసెట్స్ అయితే కొట్టుకోవచ్చు. అది ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది దీంట్లో. అండ్ ఎన్ని టీవీలో ఉంది. అండ్ నైట్ మోడ్ అంటే మనకు బటన్ వాల్యూమ్ ఎక్కువ తక్కువ ఉంటే అది దానంతటా అదే మనకైతే డిక్రీజ్లో లో లెవెల్ అయితే మనకైతే చూపిస్తుంది ఆ నైట్ మోడ్లో. అండ్ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకున్నా కానీ నైట్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం మనకైతే తక్కువలో అయితే మనకైతే చూపిస్తుంది. అండ్ ఇదైతే వాల్ మౌంట్ అండ్ డెస్క్టాప్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ మనకైతే స్టాండ్ అయితే వస్తుంది. స్టాండ్ని బట్టి అయితే డెస్క్టాప్ మోడ్లో అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా మనం బటన్ సౌండ్ అంటే ఇప్పుడు మనకు రిమోట్లో వచ్చే ఏదైనా బటన్స్ క్లిక్ చేస్తే ఆ సౌండ్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే ఆఫ్ పెట్టుకున్నాను డిస్టర్బెన్స్గా ఉందని. సో ఆడియో ఓన్లీ అంటే ఇప్పుడు ఆఫ్ చేసుకొని పిక్చర్స్ కనపడకుండా ఆడియో ఒకటి మాత్రం వినొచ్చు. అండ్ అది ఆడియో ఓన్లీ అని ఉంది. అండ్ సిస్టమ్స్కి వచ్చేసరికి లాక్ మనమైతే ఇప్పుడు మనం సిస్టమ్ టోటల్గా ఎంటర్ దానికి ఏదైనా ఆప్షన్ చేంజ్ చేయాలన్నా కానీ లాక్ స్క్రీన్ అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు లాక్ స్క్రీన్ అవసరం లేదు. సో టీ-లింక్ చెప్పాను కదా, టీ-లింక్ ద్వారా మనం HDF సెటప్ కొత్త ఎలెక్సా కానీ సౌండ్ బార్స్ కానీ మనం అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ మనకు ఆప్షన్ అయితే మీకు ఇంతమందికి వచ్చింది, హోమ్ షాప్ విత్ డెమో అని. అండ్ దాని గురించి ఆటో షాప్ మోడ్ ఆల్రెడీ ఉంది. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే కూడా సేమ్ HDMI 2.0కి అయితే నేనైతే కనెక్ట్ చేసి చూపించాను. LED లైట్ ఇండికేటర్ అంటే మనకు షట్ డౌన్ చేసినప్పుడు మనకు కింద iFFALCON ఉంది కదా, అక్కడైతే మనకైతే LED ఇండికేటర్ అయితే నార్మల్గా అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫ్లాషింగ్ అవుతున్నట్టు కూడా పెట్టుకోవచ్చు, ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఆన్ ఆఫ్ బటన్ దగ్గర అయితే కింద అయితే వచ్చేస్తుంటుంది. సరికి ఇక్కడ మన గూగుల్ అసిస్టెంట్ తోటి అయితే ఇక్కడ మనైతే వాయిస్ తోటి అయితే మనం అయితే ఎలాంటి యాప్ అయినా ఓపెన్ చేయొచ్చు, ఎలాంటివి అయినా ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ యాప్స్లోకి వెళ్తే ఇవైతే మనం అయితే ఇన్స్టాల్ చేసిన యాప్స్ మనం. అండ్ ఇది కూడా మనకు ప్లే స్టోర్ తోటి అయితే వస్తుంది, గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే మనం అయితే ఇలాంటిది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే ఎలాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైనవి. కాకపోతే కొన్ని అయితే సపోర్టెడ్ మాత్రమే ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ అయితే దీనికైతే సపోర్ట్ లేదు. అండ్ ఇది అయితే జియో సినిమా అయితే నేను థర్డ్ పార్టీ నుంచి అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇది ప్రైమ్ వీడియో కూడా థర్డ్ పార్టీ నుంచి చేశాను. అండ్ ఇవి ఫ్రెండ్స్ మనకి నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ అయితే మనకైతే ఇన్బిల్ట్గా మనకు యూజ్ అయితే చేసుకోవచ్చు దీని నుంచి. ఇదైతే టీవీ వాళ్ళు iFFALCON వల్ల కొన్ని యాప్స్ అయితే ఇన్బిల్ట్ యాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం ఏ అయితే యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుని దీంట్లో ఫేవరెట్లు అయితే మనం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. కస్టమ్ ఛానల్ ఉంది కదా, కస్టమైజ్ ఛానల్. సో కస్టమైజ్ ఛానల్ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ కస్టమైజ్ ఛానల్లో గూగుల్ ప్లే మూవీస్ అండ్ టీవీస్ పెట్టాను. అండ్ మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. చూడండి నెట్ఫ్లిక్స్ నేను ఇక్కడ ఆఫ్ చేస్తే మనం అక్కడ ఆఫ్ అయిపోతుంది. నెట్ఫ్లిక్స్ ఇక్కడ అయితే రాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇంతకుముందుకు నెట్ఫ్లిక్స్ అని ఉంది కదా, నెట్ఫ్లిక్స్ అయితే ఆఫ్ అయితే చేశాను కస్టమైజ్ ఛానల్ నుంచి. ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాము. మీకు డెస్క్టాప్ మీద చూడండి నెట్ఫ్లిక్స్ వచ్చేసింది. మీకు డెస్క్టాప్ మీద ఎలా ఒక థీమ్ లెక్క కనపడాలంటే మనం ఇక్కడైతే మనం అయితే ఛానల్స్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన విధంగా అయితే మనం అయితే ఎలాంటి యాప్స్ కానీ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు. అండ్ సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అండ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ గురించి అయితే టీవీలో దేంట్లో అయితే మనకైతే అర్థమయ్యేటట్టే ఉంటాయి. టోటల్గా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే గారు. అండ్ ఇక్కడి నుంచి మనం టైప్ చేసుకుంటూ మనం కీప్యాడ్ నుంచి కూడా మనం అయితే చూసుకోవచ్చు ఏదైనా ఓపెన్ చేయాలన్నా కానీ ఏదైనా కానీ. మనకైతే వాయిస్ బటన్ ద్వారా అయితే సింపుల్గా రికగ్నైజ్ చేసుకోవచ్చు. మనం వాయిస్ కమాండ్ ఇచ్చుకొని మనమైతే యాప్స్ కానీ అవి కానీ ఓపెన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ
సెట్టింగ్స్లో అండ్ టోటల్గా మనకైతే మొబైల్ ఉన్న మాదిరిగానే ఉంటుంది, మీకైతే ఎక్కడైతే కన్ఫ్యూజ్ కాదు అండ్ సింపుల్గా మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 2GB ర్యామ్ తోటి వస్తుంది కాబట్టి సింపుల్గా అండ్ దీంట్లో గేమ్స్ కూడా ఆడవచ్చు. వచ్చిన ఆప్షన్స్ గురించి అయితే మనం అయితే ఈరోజు అయితే తెలుసుకున్నాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాండి. సబ్స్క్రైబ్ చేసే ముందు పక్కన ఉన్న ఒక బెల్ ఐకాన్ అయితే ఒక నొక్కండి. మన అయితే సబ్స్క్రైబ్ అయితే మీరు అయిపోతారు. మీకు లేటెస్ట్ వీడియోస్ అయితే నావి అయితే మీకు అప్డేట్గా వస్తుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.